సుదీర్ఘ రాజకీయ జీవితం సంతృప్తినిచ్చిందన్నారు కేఈ కృష్ణమూర్తి. తన వారసుడిని సంతోషంగా రాజకీయాల్లోకి పంపిస్తున్నానని అన్నారాయన. ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని అన్నారు యనమల. జీవితం అంతా కూడా మంచి మలుపుతో తిరిగింది. ఈ రోజు చాలా సంతోషంగా కూడా నా కొడుకుని రాజకీయాలు ప్రవేశపెట్టి నా గైడెన్స్ ఇచ్చి నా మాదిరిగానే అతనికి కూడా డెవలప్ చేయాలని చెప్పి నా ఆశ. తప్పనిసరిగా మా కుటుంబం కూడా అటువంటి పైకి వస్తుంది. ఇంతవరకు నీతి నియమంతోనూ పేదలకు సహాయం చేస్తూ మేము పైకి వచ్చాము. అదేవిధంగా నా వారసులు కూడా అట్లనే పైకి వస్తారు. అంతా కూడా బ్రహ్మాండంగా చేశాము. అంటే సెకండ్ లిస్ట్ రేపటి ఎల్లుండిలో సెకండ్ లిస్టు ఫైనల్ లిస్ట్ కూడా వచ్చేస్తే ఎంపీస్ కూడా తయారవుతున్నారు. అవి కూడా ఎంపీ కూడా 25 ఒకేసారి చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వలేదు తప్ప 99% రేపు అయిపోతుంది. అది కూడా మిగతా లిస్ట్ కూడా అయిపోద్ది. ఎల్లుండి నుంచి సార్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతున్నారు. మంచిగా అది లిస్ట్ మాత్రం అందరూ కూడా వేకెట్ సెక్షన్స్ అందరిని కూడా కవర్ చేసాం. మహిళలకి మైనారిటీస్ అన్నీ కూడా ప్రాపర్గానే రిప్రజెంటేషన్ ఉండేటట్టు రేపు 2019 ఎలక్షన్కి మంచి టీం ఉండేటట్టుగా తయారైంది. వేళంటే ఓకే ముహూర్తానికి కొన్ని రిలీజ్ చేయడం జరిగింది తప్ప ఆల్రెడీ కొన్ని సెటిల్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా రేపు రిలీజ్ చేస్తాం.